యాంగ్జైటీ లేదా ఆందోళన ఎప్పుడు తగ్గుతుంది? శరీరము, మనసు ఎప్పుడు శాంతిస్తాయని ఎదురు చూడవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక్క అడుగు. ఈ అడుగుతోనే మీ శ్వాస ప్రశాంతంగా నడవడాన్ని, మీ గుండె వేగం తగ్గడాన్ని, ఇంకా మీ చేతుల్లో, కాళ్ళలో వచ్చేటువంటి వణుకు తగ్గి మీరు చేసే పనులు, వ్యవహారాలు చక్కగా చక్కబెట్టుకోవడం అనేది మీరే గమనిస్తారు. మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి ఎంత సమయం తీసుకున్నారో, లేదా మీరు మెడిసిన్స్ వాడితే ఎంత సమయం తీసుకున్నారో దానికన్నా తక్కువగా ఒక్క మాటలో చెప్పాలి అంటే కేవలం రోజుల్లోనే ఈ మార్పు అనేది మీరు గమనిస్తారు. జస్ట్ కేవలం ఒక్క అడుగు. అది యోగా. ఓకే. ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాము. దీనికి కావాల్సిందల్లా కంఫర్ట్‌గా కూర్చోవడానికి ఒక మ్యాట్. ఒకవేళ మీకు కింద కూర్చోవడం కష్టంగా అనిపిస్తే మీరు చైర్ మీద కానీ, లేదా బెడ్ మీద కానీ కూడా కూర్చొని చేయొచ్చు. ఇలా కూర్చున్న తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే, మీకున్నటువంటి బాధ్యతలు, వ్యవహారాలు, సమస్యలు కంప్లీట్ ఈ సెషన్ అయ్యేంత వరకు ఏమి కూడా మీ మనసులోకి తీసుకురావద్దు. అంటే మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకుంటున్నారు అనే ధ్యాసలో ఉండి కంప్లీట్ ఫోకస్డ్‌గా చేయడానికి ట్రై చేయండి. మనసులో వచ్చేటువంటి ఆలోచనలు శరీరంలో ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదే శరీరాన్ని ఉపయోగించి చిన్న చిన్న కదలికలు, ఇంకా శ్వాసను కూడా ఉపయోగించి మన మనసుని, మన శరీరాన్ని శాంతపరచుకోవడం అనేది ఎలాగో అనేది చూద్దాం. ఓకే. మొట్టమొదట మనం కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? మనం ఇలా కూర్చోవడాన్ని సుఖాసన అంటారు. ఈ సుఖాసనాన్ని చిన్న మార్పులతో ఈ విధంగా 2 కాళ్ళు మనం ఫోల్డ్ చేసాం కదా! ఈ కాళ్ళు 2 ఇలా ఫ్లోర్ మీద ఇలా ఉంచుదాం కంఫర్ట్‌గా. ఓకే. ఎప్పుడైతే మనం ఇలా కంఫర్ట్‌గా కూర్చున్నామో బ్యాక్ హెడ్ దగ్గర నుంచి మీ నెక్, మీ స్పైనల్ బ్యాక్ పార్ట్ అంతా కూడా స్ట్రెయిట్‌గా ఉండడాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే. కంఫర్ట్‌గా కూర్చున్న తర్వాత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఏ విషయాలు ఆలోచించొద్దు. ప్రెజెంట్‌లోకొచ్చేయండి. ప్రెజెంట్‌లోకొచ్చి నిశ్చింతగా ఒక 2 సార్లు గాలి తీసుకొని నెమ్మదిగా విశ్రాంతిగా విడిచిపెట్టండి. అన్ని ఆలోచనల్ని, చింతల్ని మనం విడిచిపెట్టేసి కేవలం ప్రెజెంట్‌లోనే ఉండాలి కంప్లీట్ అయ్యేంత వరకు. ఇప్పుడు భుజ స్కంధాల శ్వాస. మనం ఛాతీ దగ్గర నుంచి మన గొంతు భాగం, మన ముఖం, మన తల భాగాన్ని గాలితో ఫిల్ చేసి నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఓకే. తీసుకునేటప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది గమనిస్తూ తీసుకోండి. విడిచిపెట్టేటప్పుడు విశ్రాంతిగా విడిచిపెట్టండి. ఇన్‌హేల్. టోటల్ ఫేస్ అండ్ హెడ్ పార్ట్ అంతా గాలితో ఫిల్ అవ్వాలి. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. రిలాక్స్. నెక్స్ట్ మనం చేయబోయేది అనులోమ, విలోమ ప్రాణాయామం లేదా నాడీ శుద్ధి ప్రాణాయామం. ఏ విధంగా చేస్తాము అంటే, ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకోవాలి. కుడివైపుగా విడిచిపెట్టి మళ్ళీ కుడివైపున తీసుకుని ఎడమ వైపుగా శ్వాస విడిచిపెడతాం. ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయినట్లుగా అవుతుంది. ఇలా మనం 3 రౌండ్స్ చేద్దాం. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం వల్ల మనకి యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గడానికి, మన స్ట్రెస్ హార్మోన్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావడానికి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేసి మైండ్ రిలాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. నెమ్మదిగా 3 రౌండ్స్ చేద్దాము. చేస్తున్నంతసేపు ఏకాగ్రత, ప్రశాంతత రెండిటిని ఉపయోగిస్తూ చేయాలి.
రిలాక్స్. కళ్ళు తెరవద్దు. శరీరము, మనస్సు 2 ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉన్నటువంటి ఈ స్థితిని ఎక్స్పీరియన్స్ చేయండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతుల్ని ఈ విధంగా వెనక్కి తీసుకొస్తారు. యోగా ముద్రాసనం. ఇలా తీసుకొచ్చి నెమ్మదిగా శ్వాస మీరు పూర్తిగా ఎంతవరకు తీసుకోగలుగుతారో అంతవరకు ఇలా ఇన్హేల్ అవుతూ తీసుకోండి. కంప్లీట్ ఎక్సేల్. రిలాక్స్గా మళ్ళీ ఇన్హేల్. ఇంకొకసారి ఇన్హేల్. ఎక్సేల్. అలాగే ఉండాలి కొన్ని క్షణాలు. బ్రీతింగ్ నార్మల్ బ్రీతింగ్లో ఉండండి. వీలైతే డీప్ బ్రీతింగ్ స్ట్రెస్ లేకుండా రిలాక్స్గా తీసుకుని రిలాక్స్గా విడిచిపెట్టండి. ఓకే, రిలీజ్. ఓకే, అవసరం అనుకుంటే 2 కాళ్ళు ఇలా రిలీజ్ చేసి చేతులు వెనక్కి పెట్టి 1 నిమిషం ఇలా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ వన్ మార్జాలాసన్. ఈ మార్జాలాసన్ని మనం చేసేటప్పుడు బ్రీతింగ్తో కలిపి చేస్తాము. డీప్ ఇన్హలేషన్ చేయాలి. ఇన్హేల్ అవుతూ తల పైకెత్తాలి. కళ్ళు తెరవద్దు. శ్వాస పైన మనసుని పెట్టేసేయాలి. ఎక్సేల్ అవుతూ తల షోల్డర్ కన్నా లోపలికి ఇలా డీప్ ఎక్సలేషన్. ఈ విధంగా 3 times. Inhale, deep inhalation. Exhale. Inhale. Exhale. నెమ్మదిగా ఇలా వెనక్కి సిట్ అవ్వాలి. శశంకాసన్. ఓకే, ఇలా మీ నుదురుని కింద ఫ్లోర్కి టచ్ చేసి ఉంచండి. ఒకవేళ మీకు 2 కాళ్ళు ఇలా జాయింట్గా ఉంచడం మీకు ఇబ్బందిగా ఉంటే కంఫర్ట్గా 2 కాళ్ళు సపరేట్ చేసేయండి. 2 కాళ్ళు సపరేట్ చేసేసి ఈ విధంగా ఫ్లోర్కి టచ్ చేసి అలాగే ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ఇలా మీ నుదురు కింద టచ్ అవడం లేదు అనుకుంటే 2 చేతుల్ని ఇలా ఉంచి పిడుకులు ఇలా క్లోజ్ చేసి జస్ట్ మీ నుదురుని ఇలా రెస్ట్గా ఇలాగా ఉంచండి. ఓకే, ఇలాగే ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ ఉండండి. స్లోగా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. బ్యాక్ ప్రాబ్లమ్స్, సివియర్గా బ్యాక్ పెయిన్ పైన, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, ఇంకా డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే కనుక ఈ శశంకాసన్ ఒకటి చేయొచ్చు. ఇప్పుడు మిడిల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ సేతు బంగాసన్ పోస్ట్లోకి రావాలి. అంటే మనం శవాసనకి వస్తాము. ఇలా శవాసనలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ప్రశాంతంగా ప్రజెంట్లో ఉండాలి.
ఇప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళు ఇలా దగ్గరగా ఉంచుతాము. చేతులు 2 దగ్గరగా ఉంచుతాము. కాళ్ళు 2 ఇలా ఫోల్డ్ చేయాలి. చేతులు 2 ఇలా కింద నేలపైన ఉంచండి. ఇది సేతుబంధాసన్. మనం బ్రీతింగ్‌తో చేస్తున్నాము. కంప్లీట్ సేతుబంధాసన్ కాదు, చిన్న చేంజెస్‌తో చేస్తున్నాము. ఇన్‌హేల్ అవుతూ బ్యాక్ పార్ట్ మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. కానీ డీప్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. Inhale. Exhale down. శ్వాస ముక్కుతోనే జరగాలి. లిప్స్ ఓపెన్ చేయొద్దు. ఇంకొకసారి ఇన్హేల్, ఎక్స్‌హేల్ డౌన్. రిలీఫ్, రిలాక్స్. శవాసన్. టోటల్ బాడీ లూజ్ వదిలేయండి. 2 కాళ్ళు దూరంగా, చేతులు 2 కూడా ఇలా దూరంగా ఉంచండి. ఇలా అరచేతులు ఇలా బార్లా కాకుండా ఇలా పైకి తిప్పించాలి. రిలాక్స్. ఓకే. శరీరము విశ్రాంతిగా, మనసు ప్రశాంతంగా, శ్వాస దీర్ఘంగా జరగడాన్ని గమనించండి. కంప్లీట్ ఈ లైట్నెస్ని, ఈ స్టేజ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మెడిటేషన్ ప్రెసెంట్లో ఉండి ఏకాగ్రత భ్రూమధ్య స్థానం అంటే మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానంలో మనసు నిలపండి. అక్కడ ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఇమాజిన్ చేయండి. జ్యోతి మీరు అని భావించండి. ఇంకా పరమాత్ముడు జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయన నుంచి శాంతి కిరణాలు మీ పైకి ప్రసరిస్తున్నట్లుగా, ఆ శాంతి యొక్క కిరణాల వలన మీరు ప్రశాంతంగా మారుతున్నట్టుగా అనుభూతి చేయండి కొన్ని క్షణాలు. చూసారు కదా, ఇప్పుడు వరకు చేసిన మనం చిన్న చిన్న బ్రీతింగ్, ఇంకా ప్రాణాయామం, చిన్న యోగా ఆసనాలు, చిన్న కదలికలతో, ఇంకా లాస్ట్లో మెడిటేషన్, ఇవన్నీ జస్ట్ మనం ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు సమయాన్ని కేటాయించుకున్నట్లయితే కనుక యాంగ్జైటీ అనేది మన కంట్రోల్లోకి వచ్చేయడం అనేది కేవలం రోజుల్లోనే మీరు గమనిస్తారు. ఇంకా మీకు మంచి రిజల్ట్ రావాలి, వచ్చిన రిజల్ట్ సెట్ అయిపోవాలి అని అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే, రెగ్యులర్గా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో మన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు మనం యోగా ఎలా రిలాక్స్గా చేసామో అదే మాదిరిగా రిలాక్స్గా, మైండ్ రిలాక్స్గా పెట్టుకుని మనం యాక్టివ్గా మన పనులు మనం చేసుకోవాలి అనేది అలవాటు చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇది అడాప్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా యోగా, ఈ లైఫ్ స్టైల్ వలన మన యాంగ్జైటీ అనేది చాలా త్వరగా కంట్రోల్లోకి చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. ఇది చాలా మందిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది.